నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఒక స్టేజ్ మీద అంటే నిన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది 'విశ్వక్సేన్' మూవీకి సంబంధించి. అందులో హీరోయిన్‌లను అంజలి అండ్ నేహా శెట్టి ఉన్నారు. అయితే దానికి సంబంధించి అంటే దానికి చీఫ్ గెస్ట్‌గా నందమూరి బాలకృష్ణ వచ్చారు. అయితే దాంట్లో ఒక 2 వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. ఒకటేమో తన వాటర్ బాటిల్‌లో మందుండడం. ఇంకొకటేంటంటే హీరోయిన్ అంజలిని నెట్టేయడం. అది బాగా వైరల్ అవుతుంది. అండ్ ఈవెన్ నెటిజన్స్ కూడా బాగా అంటే వ్యతిరేకిస్తున్నారు దీన్ని. అంటే ఒక అమ్మాయిని అట్లా నూకేయొచ్చా? అట్లా నెట్టేయొచ్చా అని జెప్పేసి. అసలేంటి సార్ బాలకృష్ణ? అంటే బాలకృష్ణ గారు కొంచెం చొరవ ఎక్కువ. ఆయన తను ఎక్కడ నిలబడితే అది తన ప్రాంతంగా భావిస్తాడాయన. అంటే టోటల్‌గా తన కంట్రోల్‌లోకి తీసుకుంటాడు వ్యవహారాన్ని. ఈ కంట్రోల్‌లోకి తీసుకునేటువంటి నేచర్ గతంలో అనేక సందర్భాల్లో కనిపించింది. అంటే ఆయన మాట్లాడేటప్పుడు కూడా పెద్దగా సెన్సార్‌లేమి పెట్టుకొని మాట్లాడ్డాయన. ఏది అనిపిస్తే అది మాట్లాడుతాడు తప్ప, సెన్సార్‌లు పెట్టుకొని మాట్లాడటము, ఇది మాట్లాడాలా ఇది మాట్లాడకూడదా అనుకోవడం అనేది ఎప్పుడూ చేయలేదు. అలాంటి వ్యాఖ్యానాలు చేసి ఒకసారి దొరికాడైనా ఇరుక్కున్నాడు, ట్రాల్‌కి గురయ్యాడు. అంటే చాలా బిగ్ లెవెల్లో అటాక్ జరిగినప్పటికీ ఆయన పెద్దగా ఫీల్ అవ్వలేదు. సారీ చెప్పాడు కానీ ఆయన ఫీల్ అయ్యి సారీ చెప్పడం కాదు అది. ఇది కొంతమంది అలా తీసుకున్నారు. నేను మామూలుగానే అన్నాను కానీ వాళ్ళు అలా అర్థం చేసుకుని దానికి ఏదో వాళ్ళ అర్థాలు కల్పిస్తున్నారు. ఎందుకు వచ్చిన గొడవ సారీ చెప్తే పోతుంది కదా అన్నట్టుగా చెప్పాడు తప్ప అదేదో ఆయన ఫీల్ అయ్యి చెప్పినటువంటి సారీగా అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆయన తరచూ అభిమానుల్ని కొడుతూ ఉంటాడు. అంటే ఆయనతో సెల్ఫీ దిగడానికి వచ్చినటువంటి అభిమానుల్ని కొట్టడం, అలాగే ఫోన్ చేసినటువంటి అంటే ఆయన నెంబర్ సంపాదించి అలాగో ఫోన్ చేసి ఆయనతో మాట్లాడదామని ప్రయత్నం చేసిన ఒక అభిమానిని తిట్టడం అనేటువంటిది ఒకటి కాల్ రికార్డ్ చేసి బయటకు వచ్చింది. ఇలా అనేకం ఆయన ఒక షూటింగ్లో ఉండగా లేసు పెడుతున్నాడు ఒక బాయ్. అతను సరిగా వ్యవహరించడం లేదు అని చెప్పి అతన్ని తన్నిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీని మీద కూడా చాలా చర్చ జరిగింది. వాసు గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఇలాంటి అనేక విషయాల్లో నందమూరి బాలకృష్ణ గారు వార్తల్లో నిలవటం అనేది చాలా సహజం. రెండోది ఆయన ఏదో సీసాలో మందుంది అనేది కూడా పెద్ద ఇష్యూ కాదు. ఆయన ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి ఆహా ప్లాట్ఫామ్కి ఆయన అన్స్టాపబుల్ షో చేసినప్పుడు ఆ షోకి స్పాన్సరర్సే మ్యాన్షన్ హౌస్ కంపెనీ స్పాన్సర్ చేసింది దాన్ని. ఆయన కూడా చాలా స్పష్టంగా నేను మ్యాన్షన్ హౌస్ సాయంత్రం అదే పని అని చాలా ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పాడు. అవతల వాళ్ళు ఏం తాగుతారో కూడా తెలుసుకునే ప్రయత్నం, అంటే ఏ బ్రాండ్ తాగుతావు బ్రదర్ నువ్వు అని ఆయన అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మ్యాన్షన్ హౌస్ అనేది బాలకృష్ణ బ్రాండ్ అనేది ప్రపంచానికి రిజిస్టర్ చేయటం కాదు, ఆయన ఇంకేలాగా చేయగలిగాడు. సో ఆయన సీసాలో మందు పోసుకురావడం అనేది బాలకృష్ణ సహజంగా చేసే పనిగానే చూడాలి తప్ప అదేదో ప్రత్యేకంగా ఆయన అవేమీ పట్టించుకోడు. అవేవి పట్టించుకునే మనిషి కాదు, భయపడే మనిషి అంతకంటే కాదు. దీనివలన ఒకవేళ ఏదన్నా మన క్యారెక్టర్కి ఇబ్బంది అవుతుందేమో అని కూడా ఆయన అనుకోడు. మనం ఎలా ఉంటామో అలాగే ఉండటం బెటరు అన్న ధోరణిలో ఆయన బిహేవియర్ నడుస్తుంది. బయటకు ఒకటి లోపలకు ఒకటి ఉండదు. ఆ క్షణంలో ఏది ఫీల్ అయ్యాడో అది మాత్రమే మాట్లాడతాడు, ఏది ఫీల్ అయ్యాడో అది చేస్తాడు. ఇది ఒక రకమైన ప్రమాదం కూడా అతనితో. అలాగే ఆయనతో ఇంటరాక్షన్ కూడా అలాగే ఉంటుంది విచిత్రంగా. అంటే అవతల వాళ్ళు ఏ సబ్జెక్ట్లో ఉన్నారు అనేది చూసి ఆ సబ్జెక్ట్లో తనకు కూడా ప్రవేశం ఉంది అనే విషయాన్ని వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఇది నందమూరి బాలకృష్ణ గారి ప్రకృతి. అలాగే అంజలిని పక్కకి నెట్టేయటం, అంటే ఫోటో షూట్కి వాళ్ళు పోజులు ఇస్తున్నారు, తనకు టైం లేకుండా ఉండొచ్చు, ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోయే హడావిడిలో హీరోయిన్స్ ఇద్దరు ఆయన పక్కన నిలబడ్డారు. అంటే నేహా శెట్టి అలాగే అంజలి ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిలబడాలి. తను ఈవిడ్ని కవర్ చేస్తోంది ఆ వీడియో ప్రకారం. అవతలకు ఫోటో కెమెరాలు రెడీగా ఉన్నప్పుడు ఇంకా జరగవేంటి నువ్వు అని చెప్పి ఆయన నెట్టాడట్టు. అది అక్కడ వరకే చూడాలి బాలకృష్ణ వ్యవహారంలో. ఆయన ఏదో వాంటెడ్గా అంటే
ఆయన అవేమీ ఆలోచించడు జనరల్గా. ఆలోచించడు. ఆయనకి ఫోటోలు, కెమెరాలు పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళు ప్రాపర్‌గా నిలబట్టలేదు ఏమిటి అనే కోపమే. ఆ కోపంతో నెట్టాడు. ఆవిడ కూడా నవ్వేసింది. అయిపోయింది. ఆయన ప్రత్యేకంగా ఏదో మహిళలను అగౌరవపరచటము, ఇంత ఎజెండా ఉన్నటువంటి మనిషి కాదు. నిజానికి నెట్టడం అనేది చాలా చిన్న విషయం బాలకృష్ణకు సంబంధించి. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు వింటే అర్థమవుతుంది ఇదంతా చిన్న విషయం. ఆయన ఓపెన్ డయాస్ మీద మాట్లాడిన చాలా దుర్మార్గమైన స్టేట్మెంట్ ఇంతకుముందు ఉంది. అది ప్రపంచం అందరికీ తెలుసు. కొత్తగా నేను ఇప్పుడు బాలకృష్ణ గారి టోన్లోకి వెళ్ళి చెప్పక్కర్లేదు. అంత దారుణమైన వ్యాఖ్య చేసిన రోజునే తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ట్రాల్కి గురయ్యాడు. అయినప్పటికీ ఆయన తను మాట్లాడింది తప్పు అని అనుకోలేదు. అనుకోకుండా చాలామంది అనుకుంటున్నారు కాబట్టి సారీ చెప్తున్నాను, నేను చాలా న్యాచురల్గా మాట్లాడేశాను అని మాత్రమే అన్నాడు ఆ రోజున కూడా. ఇప్పుడు అసలు ఆ ప్రస్తావన కూడా చేయడు ఆయన అక్కడికే. కాకపోతే ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కొంత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఆ ఉద్దేశంతో జరగలేదు అని. సో ఆయన ఏ డయాస్ మీద ఉంటే, ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా మీద తన కంట్రోల్ ఉంచుకునే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడది బెడిసినా కొంచెం వైలెంట్గా కూడా రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే వేదిక మీద మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు, ఈయన ఏదైనా మాట్లాడతాడు, అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి అబ్జర్వ్ చేస్తాడు ఆయన. అక్కడ ఏదైనా చిన్న తేడాగా వాళ్ళు మాట్లాడుతున్నా ఆయన ఫీలింగ్స్లో అర్థమైపోతుంది అతనికి ఇతని మీద కోపం వచ్చింది అని. ఆ మధ్య స్కంద ఫంక్షన్కి కూడా బాలకృష్ణ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఆ రోజు హీరో రామ్ ఉపన్యాసాన్ని చాలా తీక్షణంగా గమనించాడు బాలకృష్ణ. ఆయన మాట్లాడిన 2-3 మాటల సందర్భంలో కొట్టేదాకా వెళ్ళాడు ఆయన. వెళ్ళాడు కానీ తమాయించుకున్నాడు. పక్కన బోయపాటి సీను వీళ్ళందరూ ఉంచి కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అది కనిపిస్తుంది ఓపెన్గా. ఇలా ఏది దాచుకునే మనిషి కాదు ఆయన. ఏదైనా అక్కడికక్కడ వ్యక్తం చేస్తాడు, అక్కడికక్కడే తేల్చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాడు. కాన్సిక్వెన్సెస్ ఏమిటి, దీనివల్ల మనం బ్యాడ్ అయిపోతామా జనంలో, ఇలాంటివేవి కూడా పట్టించుకునే మనిషి కాదు ఆయన. అదొక విచిత్రమైన ధోరణి. బాలకృష్ణిజం అనొచ్చు దాన్ని. అందుకని నందమూరి బాలకృష్ణ వ్యవహారంలో ఇంతమంది ట్రోల్ చేసినా, ఇంతమంది నెగిటివ్గా మాట్లాడినా ఆయన పట్టించుకోడు. ఇంతకంటే ఎక్కువ జరిగిన సందర్భాల్లోనే ఆయన పట్టించుకోలేదు. పైగా పూరి జగన్నాథ్ ఒక వ్యాఖ్యానం చెప్పాడు, బాలకృష్ణ గారి అభిమానుల్ని కోరుతున్నాడు అనేది వచ్చినప్పుడు, అభిమానులు అలా ఫీల్ అవ్వట్లేదు, ఆయన చెయ్యి తమ చెంపకి తగిలడం ఒక అదృష్టంగా భావిస్తున్నారు వాళ్ళు, అంతే తప్ప కొట్టడంగా మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు అనుకోవట్లేదు, అది తమ జన్మ అదృష్టం అనుకుంటున్నారు వాళ్ళు అని పూరి జగన్నాథ్ ఒక వ్యాఖ్యానం చెప్పాడు. ఆయనతో మామా ఎక్కి పెగ్గల అనేటువంటి పాట పాడించిన పూరి జగన్నాథ్ గారు. సో ఇండస్ట్రీలో ఆయన ధోరణి అందరికీ తెలుసు. ఎవరైనా బాలకృష్ణ గురించి మాట్లాడాల్సి వస్తే వద్దులేండి, ఆయన గురించి మాట్లాడక్కర్లేదు, ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం అని తప్పుకుంటారు, ఇంక్లూడింగ్ చిరంజీవి. ఒకసారి ఎప్పుడో ఆయన మాట్లాడిన దగ్గర చిరంజీవి గురించి ఏదో కామెంట్ వస్తే బాలకృష్ణ గారు ఇలా అన్నారు, మీరేమంటారని అడిగితే చిరంజీవి గారు అన్న మాట ఇది. బాలకృష్ణ చిన్నపిల్లాడి మనస్తత్వం తను ఏదో అంటాడు, అవన్నీ పట్టించుకోకండి అని అన్నాడు. ఇదే ధోరణి. అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఆయన ఏదైనా అంటాడు, మనం దాన్ని ఖండించడం అనవసరం, దానివలన ప్రయోజనం కూడా ఉండదు అనే జ్ఞానం ఇండస్ట్రీలో చాలామందికి ఉంది. అందుకని బాలకృష్ణ గారు తనదైన పద్ధతిలో అలా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. రెండోది, పర్టికులర్గా నిన్న జరిగిన బయటకు ట్రోల్ అవుతున్నటువంటి 2 ఇన్సిడెంట్లు అతని ప్రకృతికి సంబంధించినవి. బాలకృష్ణ గారు అలాగే బిహేవ్ చేస్తాడు. బాలకృష్ణ ఎలా బిహేవ్ చేయాలో అలాగే చేశాడు. అంతకుమించి అందులో కొత్తగా ఏమీ లేదు. రెండోది, ఆయన ఎవరినో అగౌరవపరచాలనో లేకపోతే సభా మర్యాదను కాపాడాలనో అనుకోడు కూడా ఆయన. అందుకనే ఆ సీసాలో మందుంది. అలాగే ఆయన ఆ నెట్టడం ఇవన్నీ కూడా చొరవతో చేస్తున్న పనులే తప్ప ఇంకోటి కాదు. అది పెద్దగా ఆయన్ని విమర్శించడం వల్ల కూడా పెద్ద ప్రయోజనం లేదు. ఆయన ఏం పట్టించుకోడు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.